హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మిషన్ లిటిల్ హెల్ప్ గురించి తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదండి. అలాంటి అన్నదాన కార్యక్రమాన్ని మన ఆదిలాబాద్కు చెందిన కొందరు యువకులు చేపట్టారు. వీళ్ళు ఒక 10 మెంబర్స్ టీమ్లా తయారయ్యి మనలో ఎవరైనా బర్త్డేస్కి, యానివర్సరీస్కి లేదా ఏవైనా స్పెషల్ డేస్కి అన్నదానం చేయాలనుకునేవారు వీళ్ళకి డబ్బులు డొనేట్ చేస్తే ఫుడ్ ప్రిపేర్ చేసి ఎవరైతే డబ్బులు డొనేట్ చేశారో వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళు అన్నదానం చేయిస్తారండి. ఇలాంటి పుణ్య కార్యక్రమానికి వీళ్ళు మిషన్ లిటిల్ హెల్ప్ అనేటటువంటి పేరు పెట్టారు. దాని గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం మిషన్ లిటిల్ హెల్ప్ మెంబర్ అయినటువంటి కార్తిక్తో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఈ టీంలో ఉన్నటువంటి కొందరి కాంటాక్ట్ నంబర్స్ నేను మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తానండి. మీరు కూడా ఈ కాంటాక్ట్ నంబర్స్కి కాంటాక్ట్ అయ్యి డబ్బులు డొనేట్ చేసి మీ చేతుల మీదుగా అన్నదానం చేయొచ్చు. ఇవాళ మనం మిషన్ లిటిల్ హెల్ప్ అనే ప్రోగ్రామ్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ అబ్బాయితో మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుందాం. అంటే వీళ్ళు ఏజ్లో చిన్నపిల్లలే, బట్ వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ అనేది చాలా అంటే చాలా విశాలమైనది. ఈ మిషన్ లిటిల్ హెల్ప్ గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాడు కార్తిక్, తనని అడిగి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. అంటే ఈ మిషన్ లిటిల్ హెల్ప్ ఏంటి, దాని గురించి అన్నీ కూడా మనకు కార్తిక్ డీటెయిల్గా చెప్తారు. ఓకే, హాయ్ కార్తిక్. ఈ మిషన్ లిటిల్ హెల్ప్ అనే ప్రోగ్రామ్ అసలు దీని థీమ్ ఏంటి? దీని థీమ్ ఏమంటే మేడం, ఈ మిషన్ లిటిల్ వచ్చేసి మేడం ఏదైతే బర్త్డే సందర్భంగా చాలా మంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు మన దేశంలో కాకుండా పక్క దేశాలకి ఏదైతే వెబ్సైట్ ద్వారా పక్క దేశాలకు ఇస్తున్నారు అమౌంట్, అది బయట దేశానికి ఎందుకు పోయించారు అని చెప్పేసి మన దేశంలో మన ప్రాంతంలో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆదిలాబాద్ లో రీసెంట్ గా ఒక 1 month స్టార్ట్ చేసినాం మేము. దీని ద్వారా పేద పిల్లలు అవుతున్నారు, పేద పిల్లలు కానీ పేద ప్రజలు కానీ రోడ్ల పైన బెగ్గర్స్ కానీ కాల్సిటీ లేని వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వాటర్ బాటిల్ కానీ ఫుడ్ మొత్తం వాళ్ళకు కడుపు నిండేట్టు ఒక ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం మేడం. అంటే ఒక్క పూటకి సరిపడా ఫుడ్ మాత్రం వాళ్ళకి ఇస్తున్నాం. అంటే మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ థాట్ వచ్చేసి మేడం, మా ఫ్రెండ్స్ కూడా బాగా మంది బయట దేశాలకు ఇస్తున్నారు ఇంతకు ముందు కూడా. అంటే అది ఒక వెబ్సైట్ ద్వారా బయట దేశాలకు ఇస్తే వాళ్ళు జస్ట్ ఒక వీడియో చేసి, అది ఫేక్ వీడియో వర్జినల్ వీడియో తెలియకుండా ఒక వీడియో క్రియేట్ చేసి పంపిస్తున్నారు. ఏ వీడియో చూసినా సేమ్ ఉంటుంది వీడియో, మళ్ళీ అదే పిల్లలు అదే వీడియో సేమ్ ఉంటుంది. కాబట్టి అది మనకు నిజంగా తెలియదు కాకుండా మన దగ్గర మనం ఏవైతే మనం ఉన్న ప్రదేశంలో వాళ్ళతో పాటు మనతో పాటు వాళ్ళకు తీసుకెళ్లి వాళ్ళ చేతుల పైగా ఇది అందిస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే డబ్బులు మీకు డొనేట్ చేస్తారో వాళ్ళ చేతుల పైన ఇస్తారు. ఓకే, ఇప్పుడు అంటే ఇంత అమౌంట్ కి ఇంత పర్సన్స్ కి మీరు అట్లా ఏమన్నా 2000 అమౌంట్ మేడం, 40 మెంబర్స్ కి విత్ వాటర్ బాటిల్ విత్ ఫుడ్. ఓకే, అయితే వీళ్ళు 2000 రూపీస్ మనం అమౌంట్ వీళ్ళకి డొనేట్ చేస్తే 40 మెంబర్స్ కి ఒక పూటకి సరిపడా ఫుడ్ ప్లస్ వాటర్ బాటిల్ అనేది వీళ్ళు ప్రిపేర్ చేస్తారండి. అయితే ఎవరైతే మనం డొనేట్ చేసిన డబ్బులు ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళే స్వయంగా ఈ పిల్లలతో పాటు వెళ్ళేసి స్వయంగా దానం చేయొచ్చు, ఫుడ్ ప్లస్ వాటర్ బాటిల్స్ అనేవి. అయితే మనకి 2000 కాకుండా ఎక్కువ కూడా ఇవ్వచ్చు మేడం. వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తే మనం దాన్ని కూడా ప్రిపేర్ చేసి వాళ్ళ చేత పైన అందిస్తాం. ఓకే, అంటే ఎంత మీకు 2000 కి 40 మెంబర్స్ అని ఉంది, ఇంకా దానికి ఎంత అమౌంట్ మీకు యాడ్ అవుతే అంత పెంచుతూ పోతాం. అంటే మీరు మెంబర్స్ ని కూడా పెంచుతారు. అయితే మీకు బయట వాళ్ళ నుంచి స్పందన బాగుందా? బాగుంది మేడం. మనకు అమెరికా నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినాయి మేడం. ఇండియా నుంచి వెళ్ళిన అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు అమెరికా నుంచి కూడా మన తెలంగాణలో ఆదిలాబాద్ లో ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే, అయితే మన దేశం నుంచే కాకుండా బయట దేశాలలో ఉన్నటువంటి ఇండియన్స్, అంటే మన తెలంగాణ పీపుల్స్ ఎవరైనా, అంటే వీళ్ళు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు అంటే వీళ్ళు మిషన్ లిటిల్ హెల్ప్ వీళ్ళు రన్ చేస్తున్నారని తెలిసిన వాళ్ళు కూడా వీళ్ళకి డబ్బులు డొనేట్ చేయడం అనేది జరిగి వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళ పేరు మీద వీళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేశారంట. అయితే మీరు ఫుడ్ లో ఏమేమి ఐటమ్స్ ఉండేలా చూస్తున్నారు? మేడం ఫుడ్ లో వచ్చేసి వెజ్ బిర్యానీ చేస్తున్నాం మేడం. వెజ్ బిర్యానీలో మనకు మిల్ మేకర్ గానీ, అలాగే క్యారెట్ గానీ, అలచింతకాయ వాళ్ళకి తింటే బాగుండే హెల్త్ పరంగా హెల్తీ ఫుడ్ బాగుండేలా చేస్తున్నాం. ఓన్లీ వెజ్ బిర్యానీ ప్లస్ ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. కర్రీ పెడితే ఏమైతే మేడం, కర్రీకి ప్లస్ ఫుడ్ అంటే రైస్ కి ప్లస్ తక్కువ అవుతాయి బాక్స్ లో, అందుకని చెప్పేసి ఒకటే ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ కడుపు నిండేట్టు ప్రిపేర్ చేస్తున్నాం. మీరు అంటే
కర్రీ ప్లస్ రైస్ అంటే ఇంకా బాక్స్ అనేది కూడా చిన్న కంజెస్టెడ్‌గా అయిపోయి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుందని వీళ్ళు అంటే మామూలుగా అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసి కూడా హెల్తీ ఫుడ్ అన్నట్టు. వెజిటబుల్ బిర్యానీ అనేది వీళ్ళు మామూలుగా ప్యాక్ చేసేసి మనం ఎవరైతే డబ్బులు డొనేట్ చేస్తారో వాళ్ళ ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. ఇప్పుడు మీ మీ దాంట్లో మీరు కాకుండా ఇంకెంతమందున్నారు? మా దాంట్లో వచ్చేసి 10 మెంబర్స్ ఉంటారు. మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తారు దీనికి. ఓకే. ఫ్రెండ్స్ ఓకే. అందరం కలిసి చేసుకుంటామండి. ఓకే. ఓకే. వీళ్ళు మొత్తం 10 మెంబర్స్ ఉన్నారంట వీళ్ళ టీమ్‌లో. అయితే మరి ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఫుడ్ ఇంట్లో మమ్మీ ప్రిపేర్ చేస్తది. ఓకే. ఎప్పుడు ఏ టైంలో ఆర్డర్ వచ్చినా గానీ ఏమి ఇబ్బంది పడకుండా ప్రతి హుహు. టైంలో హెల్ప్ చేస్తుంటాం మమ్మీ గూడా. ఓకే. ఓకే. అయితే ఈ కార్తీక్ వచ్చిన ఆలోచనకి వాళ్ళ ఇంట్లో మమ్మీ చాలా సపోర్ట్ చేస్తుందంట. ఎనీ టైమ్ ఆర్డర్ వచ్చినా కూడా వీళ్ళందరూ 10 మెంబర్స్ కలిసి వీళ్ళంతా అమౌంట్ కలెక్ట్ చేసుకొని, ఆ ఫుడ్‌కి కావాల్సిన సామానంతా తీసుకొనొస్తే వీళ్ళ మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారంట ప్రెజెంట్ అయితే. మళ్ళీ ఇది ఇంకా ఎక్స్‌టెండ్ అయ్యే కొద్దీ ఇంకా వీళ్ళు మామూలుగా ఏదైనా క్యాటరింగ్ పర్పస్ అట్లా ఆచారి అట్లా కూడా పెట్టుకునే దాంట్లో ఉన్నారు. అయితే వీళ్ళు ఈ మామూలుగా ఫుడ్ డొనేషనే కాకుండా మామూలుగా రక్తదానం అనేది కూడా చేస్తామని చెప్తున్నారు. కాంటాక్ట్స్ నంబర్స్ నేను మీకు డిస్క్రిప్షన్ ప్లస్ మన వీడియోలో స్క్రోల్‌లో వస్తుంది. కాంటాక్ట్స్ నంబర్స్ అయితే మీరు సేవ్ చేసుకోండి. ఎనీ టైమ్ మీకు బ్లడ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే కార్తీక్ ఇప్పుడు మీ దాంట్లో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ఎనీ టైమ్ రెడీ ఎనీ టైమ్ ఉంటారు. రెడీగా ఉంటారు. ఇప్పటికి మేము 5 మెంబర్స్ దాకా డొనేట్ చేసినాం ఆల్రెడీ. ఓకే. 1 ఓకే. మంత్‌లోనే మాకు వచ్చిన కాల్స్‌కి రెస్పాండ్ అయ్యి హుహు. 5 మెంబర్స్‌తో బ్లడ్ ఇప్పించినాం. ఓకే. ఓకే. ఇక్కడ మన మా ఆదిలాబాద్‌లోనే. రిమ్స్‌లోనే. మన ఆదిలాబాద్ రిమ్స్‌లో. రిమ్స్‌లోనే. ఓకే. ఓకే. ఆహ్, వీళ్ళు అంటే ఇప్పటి వరకైతే కొంతమందికి కూడా బ్లడ్ డొనేట్ చేసున్నారంట. అయితే వీళ్ళు చిన్న పిల్లలైనా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారండి. ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమి అనుకోకుండా ఈ వీడియోని మీకు ఎంతమంది వరకైతే అంతమందికి సర్క్యులేట్ చేయండి. ఈ కాంటాక్ట్స్ నంబర్ కూడా అందరూ సేవ్ చేసుకోండి. చాలా మంచి పని చేస్తున్నారండి. అంటే మనం అనుకుంటాం కదా! మన పిల్లల బర్త్‌డేకి గానీ, మన యానివర్సరీస్ కానీ, కొంతమందికి అన్నదానం చేద్దామని ఒక్కొక్క టైంలో అంటే మనీ అయితే అందరి దగ్గర ఉంటుంది. బట్ ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్ చేయడానికి మనకు ఐడియా లేకనో, లేదంటే టైం లేకనో ఇంకా అలా ఉండిపోతాం కదా! అయితే ఈ పిల్లలు చేసే పని మాత్రం చాలా బావుందండి. మీరు కూడా అంటే మన బర్త్‌డేస్, యానివర్సరీకే కాకుండా మీకెప్పుడైనా చేయాలనిపించినా కూడా వీళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చేసి అమౌంట్ డొనేట్ చేశారనుకోండి, స్వయంగా మీ చేతుల మీదనే మీరు ఫుడ్ అనేది పేద పిల్లలకి, పేదవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసుకోవచ్చు. వీళ్ళు చేస్తున్నది చాలా పుణ్యకార్యమండి. భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కార్తీక్ అండ్ వీళ్ళ టీమ్ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ కార్తీక్. థాంక్ యూ మేడం. చూసారు కదా! ఇప్పుడు మిషన్ లిటిల్ హెల్ప్ దాని గురించిన వీడియోలో మనకి కార్తీక్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారండి. అంటే నాకు ఆ పిల్లలని చూస్తూ ఉంటే చాలా ప్రౌడ్‌గా అనిపించింది. అంటే ఎడ్యుకేషన్ అంటే చేస్తూనే వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. అంటే వీళ్ళ ఫ్రెండ్స్‌లో కొందరు అంటే బయట విదేశాలలో డొనేట్ చేయడం, అంటే వీళ్ళు డొనేట్ చేసిన డబ్బులని వాళ్ళు ఎలా యుటిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి అంటే కొద్దిగా డౌటొచ్చిందంట. మరి అక్కడ వేరే దేశంలో వాళ్ళకెందుకివ్వాలి? మన దేశంలో మనకే చేసుకుందామన్న వీళ్ళు ఒక ఆలోచనతోనైతే ఈ మిషన్ లిటిల్ హెల్ప్ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా రన్ కూడా అవుతుందంట. 1 మంత్ నుంచి చేస్తున్నారు. సో, మీరు కూడా ఆలోచించండి. ఈ పిల్లలకి మన సైడ్ నుంచి ఎంత సపోర్ట్ అయితే అంత సపోర్ట్ ఇద్దాం. నేనైతే సపోర్ట్ ఇవ్వాలనుకోని ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి షేర్ చేయండి. ఈ మిషన్ లిటిల్ హెల్ప్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవ్వాలి. ఈ పిల్లలు ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.